మూసీ పునరుజ్జీవం కోసం భూసేకరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా బండ్లగూడి చాగిరి పరిధిలో మధు పార్క్ నుంచి అపార్ట్మెంట్కు నోటీసులు ఇచ్చారు అధికారులు. అయితే ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఇదే ఇష్యూకి సంబంధించి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న శిల్పి కళాకారుడు ఎంవి రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు వాడి ఓ వార్తాపత్రికలో తప్పుడు వార్త ప్రచురించారని ఆరోపించారు. ఆ కథనానికి తనకు సంబంధం లేదని ఫేస్బుక్ ద్వారా వివరణ ఇచ్చానని, అందుకు కొందరు తనను ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేసి వ్యక్తిగతంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక ఆర్టిస్ట్ అని, రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై ట్రోల్స్ చేసి ఆగకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఎంవి రమణారెడ్డి. నాకు సంబంధం లేకుండా వచ్చినటువంటి ఆర్టికల్ అయితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది నాకు సంబంధం లేదనే విషయాన్ని నా ఫేస్బుక్ ద్వారా తెలపడం జరిగింది. దానికి విపరీతమైన ట్రోల్స్, కేటీఆర్ ఫ్యాన్ క్లబ్ అని ఈ రకంగా రకరకాల ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనిపిస్తుంది. సో వాళ్ళందరూ కలిసి కూడా నాకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం అనేది ఏదో చీప్గా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. అంటే నా క్యారెక్టర్ని డిఫేమ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి నేను ప్రతిసారి కూడా చెప్పాను, నేను ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, ఐఎమ్ ప్యూర్లీ అన్ ఆర్టిస్ట్. సో నేను అననటువంటి పదజాలాలని ఇక్కడ అన్నట్టు, కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించినట్టు, గౌరవ రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావించినట్టు, సో ఇలాంటి పదజాలాలని తప్పు అని చెప్పినందుకు నన్ను క్యారెక్టర్ అసాసిన్ చేయాలనే ప్రయత్నము, పర్టికులర్లీ ఒక పార్టీకి సంబంధించిన వర్గం చేయడం అనేది చాలా దురదృష్టకరం.